టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. అప్పలరాజు గారు, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లోకేష్ గారు కూడా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టారంట. వీరేమో ఇది ఏరియల్ సర్వేకి వెళ్లారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సర్వే టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ నడిపారంట. సో వాళ్ళ బాధ్యతల వరకు చేయటం తప్పు కాదు, కానీ లోకేష్ గారికి ఈ కలెక్టర్లందరితో మాట్లాడాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమిటి, చంద్రబాబు గారు సరిపోవటం లేదా, లేకపోతే ఇందాక మన తిలక్ గారు అన్నట్టు మ్యాన్ ఇన్ ట్రైనింగ్ గా రెడీ అవుతున్నారా? ఏమిటి మీకేమనిపించింది? అదేం లేదులేంటే మనం కొన్ని అంశాలను మనం పెడితే ఆయన ఐటీ మినిస్టర్ కూడా లోకేష్ గారే కాబట్టి ఈ ఆర్టీజీఎస్ ఇవన్నీ కూడాను ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. నేనేమంటానంటే ఒకసారి మనం ఒకసారి పాస్ట్ మనం ఒకసారి చూసుకుందాం. విజయవాడ వరదలు వచ్చినప్పుడు, లాస్ట్ ఇయర్ బుడమేరు వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఏంటంటే పెన్షన్ పంచుకోవడానికి 1వ తేదీ పెన్షన్లు పంచుకోవడానికి అని చెప్పి ఆయన అక్కడెక్కడో వేరే జిల్లా వెళ్ళిపోయాడు. ఆయన కనీసం రివ్యూస్ తీసుకోకుండా, అధికారులను హెచ్చరించకుండా, బేసిక్ నివారణ చర్యలు కూడా, బేసిక్ ప్రివెంటివ్ మెజర్స్ కూడాను తీసుకోకుండా ప్రజల్ని ఏ మాదిరి ముంచారో మనందరికీ తెలిసింది. ఇప్పుడు ఏం జరిగింది? సైక్లోన్ వస్తున్న టైం అప్పుడు, అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కేఎస్ఆర్ గారు, ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటిది. బిల్డప్ ఏది, వాస్తవం ఏది అన్నటువంటిది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటిది. సైక్లోన్ గురించి మనకి వారం రోజులు 10 రోజుల ముందు నుంచి కూడా మనకి సరైనటువంటి సమాచారం ఉంది. ప్రజలందరూ కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. సో అలాంటప్పుడు సైక్లోన్ 28th నైట్కి లేదా 29th నైట్కి ల్యాండ్ ఫాల్ అవుతుంది అని అన్నప్పుడు దానికి ఒక 3 days ముందు బై అండ్ లార్జ్ ఒక రివ్యూ తీసుకోవడం, అరేంజ్మెంట్స్ ఏమిటి అన్నటువంటి దాని మీద ఒక క్లారిటీ తీసుకొని దాన్ని పూటకొకసారి మనం రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ చంద్రబాబు గారు, వాళ్ళ అబ్బాయి, వీళ్ళంతా ఏం చేశారు? సివియర్ సైక్లోన్కి అనౌన్స్ అయిన తర్వాత ఆఫీస్ రెజ్యూమ్ చేసుకొని ఎంటైర్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా వీళ్ళు ఎంగేజ్ చేశారు. వీళ్ళు సైక్లోన్ తీవ్రంగా సైక్లోన్ తీవ్రంగా మారిపోయి ప్రభావవంతంగా తయారైనటువంటి సమయంలో ముఖ్యమైనటువంటి నోడల్ అధికారి, జిల్లా కలెక్టర్లు లేకపోతే జిల్లా స్థాయి అధికారులు అందరినీ కూడా రివ్యూలు పేరిట ఒక 24-36 గంటల పాటు కంప్లీట్లీ ఎంగేజ్ చేసి ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. మీరు ఒకసారి రాష్ట్రం మొత్తం మీరు ఒకసారి చూసుకోండి కేఎస్ఆర్ గారు, గత 3 రోజులు ఫుటేజ్ మీరు ఒకసారి గమనిస్తే ఎక్కడా కూడా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అరేంజ్మెంట్స్ చెక్ చేసినటువంటి పరిస్థితి మనం ఎక్కడా కూడా మనం చూడం. కలెక్టర్ అనేవాళ్ళు, జాయింట్ కలెక్టర్ అనేవాళ్ళు ఎక్కడా కూడా మనకి అసలు వార్తల్లో కానీ లేకపోతే టీవీలో కానీ మీడియాలో కానీ ఎక్కడా కూడా మనకు కనబడాలి. మనం చూసినవన్నీ కూడా ఈ వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూసినవన్నీ కూడా ఏంటి, పత్రికా ప్రకటనలు చూసాం. ఓన్లీ న్యూస్ నోట్, ప్రెస్ నోట్లే చూసామా, ఈ పర్టికులర్ కలెక్టర్ ప్రెస్ నోట్ ఇచ్చారు, ఈ పర్టికులర్ ప్రెస్ నోట్ ఇచ్చారు అన్నటువంటిదే తప్ప గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఈ పునరావాస కేంద్రాల పరిస్థితి ఏంటి, అక్కడ అరేంజ్మెంట్స్ పరిస్థితి ఏంటి అన్నటువంటి ఒక్క వీడియో కూడా మనం చూడమ్మా. ఇప్పుడు అట్లీస్ట్ కాకినాడ దగ్గర ల్యాండ్ ఫాల్ అన్నాము, విశాఖపట్నం, కాకినాడ జిల్లా, అనకాపల్లి జిల్లా, కాకినాడ, తర్వాత ఏలూరు, వెస్ట్ గోదావరి, మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లా, వీటన్నిటికి సంబంధించిన కలెక్టర్లు గ్రౌండ్ లెవెల్లో పునరావాస కేంద్రాలు ఎలా ఉన్నాయి, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, జనరేటర్ ఉన్నాయి లేదా, ఫుడ్ ఉందా లేదా, కనీసం రగ్గులు లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా, సచివాలయ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది, ఇన్ కేసు రాత్రి ఒక దివిసీమ మాదిరి వరదలు వచ్చాయి అనుకోండి, అసలు అధికారులన్నా ముందు వాళ్ళకు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగే పరిస్థితి ఉందా? ఎన్ని లక్షల మందిని పునరావాస కేంద్రం తరలించారు, ఒక్క డీటెయిల్ కూడా మనకు బయటకు రాలేదు. ఎందుచేతంటే టోటల్ 36 గంటలు చంద్రబాబు గారు ఎదురుగా కూర్చొని అందరూ కూడా చేతులు కట్టుకొని ఆన్లైన్లో కూర్చొని ఉన్నారు. మరి కిందకి ఇన్స్ట్రక్షన్ పాస్ అని ఎలా అవుతుంది?
ఇది చాలా తప్పిది. చంద్రబాబు గారు ఇప్పటికైనా కానీ మారాలి. అధికారాన్ని వికేంద్రీకరణ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అధికారాన్ని వికేంద్రీకరణ. క్రింద గ్రౌండ్ లెవెల్ వరకు, సెక్రటేరియట్ లెవెల్ వరకు ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోతుంది. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఆ 2000 మంది పాపులేషన్కి ఆ 11 మంది ఎంప్లాయీస్, ఆ 10 మంది ఎంప్లాయీస్ దే యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఇదిగో ఫుడ్ సెక్షన్ నీది, ఎలక్ట్రికల్ సెక్షన్ నీది, పునరావాస కేంద్రాల ఐడెంటిఫికేషన్, దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ నీవి, లేకపోతే రగ్గులు, వస్త్రాలు నీవి, ట్రాన్స్పోర్ట్ నీది, సమాచారాన్ని సేకరించడం, సమాచారాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పడం అన్నటువంటి నీ పనిని చాలా చక్కగా వర్క్ని డివిజన్ చేసుకొని ఎవరి అసైన్మెంట్ను వాళ్ళు చాలా చక్కగా ఫాలో అవ్వటం, దాన్ని వెంటనే ఆర్టీజీఎస్కి అప్లోడ్ చేయడం, ఇమీడియట్గా అది యాప్లో అప్లోడ్ చేసి మనం ఇంట్లో కూర్చొని డెస్క్టాప్ మీద లేకపోతే మెయిన్ స్క్రీన్ మీద చెక్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప ఈయన నేరుగా ఆర్టీజీఎస్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఆర్టీజీఎస్లో ఉన్న ఆఫీసర్లు లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ రెండు పక్క పక్కనే ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు వాళ్ళు పనిచేయడానికి ఇంకేం ఆస్కారం ఉంటుంది? అందరూ ఎంగేజ్ అయిపోతారు కదా చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు. మొన్న విజయవాడ కూడా అదే చేశాడు ఆయన. ఆ జేసీబీలు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి వీధుల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆ కలెక్టరు, ఆ స్పెషల్ ఆఫీసరు, ఆ పర్టికులర్ జిల్లా అధికారులు అందరూ కూడా ఈయనతో పాటు ఆ నీటిలో పరిగెడుతూ ఆ బిల్డప్లే తప్ప ఒక్కరికన్నా కనీసం మిల్క్ ప్యాకెట్స్, వీళ్ళు చెప్పినటువంటి కోటాను కోట్ల పులిహోర ప్యాకెట్లు ఎవరికైనా అందిన పరిస్థితి ఉందా? లేదు కదా. ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆయన ఆలోచన మార్చుకోవాలి. ఆలోచన మార్చుకోకపోతే ఈ రాష్ట్రానికి తీరని నష్టాలు ఇలాంటివి ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఇది నా ఉద్దేశం. అంటే ఇక ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు చంద్రబాబు గారు ఒకవైపు, లోకేష్ గారు ఇంకోవైపు, పవన్ కళ్యాణ్ గారు, మరి వికేంద్రీకరణ జరగలేదని మీరు ఎట్లా అంటారు? అప్పుడు వికేంద్రీకరణ జరిగిందని అనుకోకూడదా? అంటే ఇది యాక్చువల్గా ఉన్న చంద్రబాబు గారి అధికారాలు కూడా ఊడిపోయి లోకేష్ గారి చేతిలోకి వెళ్ళిపోయినాయండి. ఇది ఐ థింక్ ఇది మీరు మనం వరద గురించి మాట్లాడుకుందాం కేసీఆర్ గారు. ఇది సైక్లర్ గురించి కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు చిన్న విరామం. రైట్, అంటే మీరు వికేంద్రీకరణ అన్నారని నేను సరదాగా ఈ ప్రశ్న వేశాను అంతే. రైట్, ఓకే. అయితే ఓవరాల్ గా ప్రజలకందరికీ ఆహార పదార్థాలు అవన్నీ సరిగా అయితే మంచిదే, కానీ అక్కడ ఒక రకంగా పరిస్థితి ఉండి వీళ్ళు ప్రచారం ఇంకో రకంగా చేస్తే అది అతి ప్రచారం అవుతుంది. మరీ తెలుగుదేశం మీడియా ఛానళ్ళు అయితే వినడానికే వాళ్ళకి ఏది పొగిడించుకున్న వాళ్ళకే ఇబ్బందికరమైనటువంటి తీరులో పొగిడారు వాళ్ళు. మోంతా తుఫాన్ని చంద్రబాబు గారు ఆపేశారనో లేకపోతే ఇంకోటనో, ఎట్లా ఆయన ఎప్పుడన్నా అంటే అప్పుడు వీళ్ళు ఏదైనా చేయొచ్చు. వీళ్ళు ఆయనకంటే ఎక్కువ రెచ్చిపోయి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తెగబోడేసి దానివల్ల జనానికి ప్రాక్టికల్ గా అందుబాటులో ఉంటే సంతోషమే, ఎవరు కాదనరు. జనమే పొగుడుతారు కదా. జనం కొన్ని చోట్ల, అన్ని చోట్ల అందరికీ న్యాయం చేయటం అనేది అసాధ్యమైనప్పటికి కూడా, బట్ ఓవరాల్ గా బాగా జరిగిందా లేదా? జగన్ గారి టైంలో మొత్తం ముందు ఆ కలెక్టర్లకి మీరు ఎక్కడ ఇబ్బంది రావడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఆ తర్వాత వెళ్లి ఈయన అన్నింటినీ చూసొచ్చి వాళ్ళకి అన్ని అందినయా లేదా అని కనుక్కుని ఆ రకమైనటువంటి రివ్యూ, ఆ సిస్టమ్ ఆయన చెప్పారు. వీళ్ళేమో ముందు అడావుడి చేయటం, అర్ధరాత్రి దాకా మేలుకున్నామని చెప్పడం, ఇవన్నీ వీళ్ళు చేశారు. మరి ఫైనల్ గా జనం ఎట్లా ఫీల్ అవుతారో వచ్చే, పైగా ప్రత్యేకించి బీమా పరిహారం, రైతులకి వచ్చే కష్టం, ఆ పరిహారం గనక బీమా రుసుము చెల్లించని వాళ్ళకి పరిహారం అందకపోతే ఏమిటి వాళ్ళ పరిస్థితి? మరి 2 లక్షల, 10 లక్షల, 15 లక్షల ఎకరాల, ఎన్ని వేల ఎకరాలైనా సరే ఇన్ని లక్షల మంది రైతులకి ఎదురయ్యే ఇబ్బందులు, వీటన్నిటి మీద అప్పలరాజు గారు అన్నట్లుగా రైతుల సమస్యలను తీర్చి ఆ తర్వాత ప్రచారం చేసుకుంటే బాగుంటుందని చెప్పాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.